ఫ్రెండ్స్, వెల్కమ్ టు త్రిదేవి కుకింగ్ ఛానల్. సమ్మర్ సీజన్ వచ్చేసింది. సమ్మర్లో స్పెషల్ అంటేనే మామిడికాయలు. మరి అలాంటి పుల్లని పచ్చి మామిడికాయలతో కారం కారంగా అదిరిపోయే మామిడికాయ నిల్వ పచ్చడి ఎలా చేయాలో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ చూసేద్దాం పదండి. 1 కిలో నాటు పచ్చి మామిడికాయలను తీసుకోండి. వాటిని 2 సార్లు శుభ్రంగా కడుక్కొని అస్సలు తడి లేకుండా పొడి బట్టతో తుడుచుకొని ఆరబెట్టుకోండి. మామిడికాయలను ఈ విధంగా పచ్చడి పెట్టుకునే ముక్కలు కింద కట్ చేసుకుని ఒక పొడి గిన్నెలో వేసుకోండి. గుప్పెడని వెల్లుల్లిపాయ రెబ్బలను పొట్టు వలుచుకొని కచ్చాబచ్చాగా దంచుకొని వేసుకోండి. ఇంకో గుప్పెడని వెల్లుల్లిపాయ రెబ్బలను పొట్టు వలుచుకొని వేసుకోండి. 3 టేబుల్ స్పూన్ల వరకు వేయించిన మెంతులను వేసుకోండి. అస్సలు తడిలేని ఒక పొడి మిక్సీ జార్లో ఆవాలను మెత్తని పౌడర్ కింద గ్రైండ్ చేసుకుని 150 గ్రామ్స్ వరకు 150 గ్రాముల ఆవాల పొడిని వేసుకోండి. 150 గ్రామ్స్ వరకు రెడ్ చిల్లీ పౌడర్ కారాన్ని వేసుకోండి. 1 కేజీ మ్యాంగోస్కి నేను చెప్పే ఈ మెజర్మెంట్స్ సరిపోతాయండి. 50 గ్రామ్స్ 50 గ్రాముల వరకు మెంతులను ఫ్రై చేసుకుని ఒక పొడి మిక్సీ జార్లో వేసుకుని మెత్తని పౌడర్ కింద గ్రైండ్ చేసుకుని వేసుకోండి. 150 గ్రామ్స్ వరకు రాళ్ళ ఉప్పు గల్లా ఉప్పును వేసుకోండి. ఆవకాయ పచ్చడికి ఖచ్చితంగా గల్లా ఉప్పునే వాడాలండి. ఇప్పుడు నువ్వుల నూనె కానీ లేదంటే పల్లి నూనె కానీ 300 గ్రామ్స్ 300 గ్రాముల వరకు వేసుకోండి. ఆవకాయ పచ్చడికి ఖచ్చితంగా నువ్వుల నూనె లేదంటే పల్లి నూనె మాత్రమే వేసుకోండి. అప్పుడే రుచి చాలా బాగుంటుందండి. 1/4 టీ స్పూన్ వరకు 1/2 స్పూన్ వరకు పసుపును కూడా వేసుకోండి. వేసుకున్న పదార్థాలన్నీ కూడా మామిడికాయ ముక్కలకు బాగా పట్టేలాగా కలుపుకోండి. మీరు చేత్తో కానీ లేదంటే గరిటెతో కానీ కలుపుతున్నప్పుడు మీ చెయ్యి లేదా గరిటెకు అస్సలు నీళ్ళు లేకుండా డ్రైగా ఉండాలని గుర్తుపెట్టుకోండి. ఆవకాయ నిల్వ పచ్చడి నిల్వ ఉండాలంటే వాటర్ అనేది అస్సలు తగలకూడదండి. అందుకే మనం వాడే గిన్నె కానీ పదార్థాలు కానీ అస్సలు వాటర్ అనేది తగలకుండా డ్రైగా ఉండేలాగా చూసుకోండి. మనం కలిపే చెయ్యి గరిటకు కూడా అస్సలు వాటర్ లేకుండా డ్రైగా ఉండాలండి. అప్పుడే నిల్వ ఉంటుంది మన యమ్మీ ఆవకాయ నిల్వ పచ్చడి. ఇప్పుడు మన మామిడికాయ నిల్వ పచ్చడిని డ్రైగా ఉన్న ఒక జాడీలోకి కానీ లేదంటే గ్లాస్ కంటైనర్లోకి కానీ వేసుకోండి. ఈ విధంగా అస్సలు వాటర్ లేకుండా డ్రైగా ఉన్న గ్లాస్ కంటైనర్లోకి మన మామిడికాయ నిల్వ పచ్చడిని అంతా వేసుకోండి. ఆవకాయ పచ్చడి మీద ఎయిర్ టైట్ మూతను పెట్టుకుని 3 డేస్ వరకు అలాగే ఉంచుకోండి. 3 డేస్ తర్వాత ఈ విధంగా ఆయిల్ అంతా కూడా పైకి తేలి ఊరుతుందండి. 3 డేస్ తర్వాత ఖచ్చితంగా ఈ ఆవకాయ నిల్వ పచ్చడిని ఒక డ్రై గిన్నెలోకి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. మీరు ఈ టైంలోనే ఉప్పు కారం అన్నీ సరిపోయో లేదో చెక్ చేసుకోండి. అదేవిధంగా ఆయిల్ కనుక సరిపోకపోతే ఇప్పుడే ఆయిల్ని కూడా వేసుకోండి. ఈ విధంగా అంతా కూడా బాగా మిక్స్ చేసుకుని ఉప్పు కారం సరిపోయిందో లేదో చెక్ చేసుకున్నాక దీన్ని మళ్ళీ ఎయిర్ టైట్ కంటైనర్లో వేసుకొని స్టోర్ చేసుకోండి. ఆవకాయ నిల్వ పచ్చడిని అంతా కూడా ఎయిర్ టైట్ కంటైనర్లోకి వేసుకున్నాక పైన 1 ఇంచ్ వరకు ఎయిర్ టైట్ కంటైనర్లో ఆయిల్ అనేది తేలుతూ ఉండాలండి. ఆయిల్ ఆ విధంగా తేలుతూ ఉంటేనే మన ఆవకాయ నిల్వ పచ్చడి నిల్వ ఉంటుందని గుర్తుపెట్టుకోండి. వేడి వేడి అన్నంలో గుమగుమలాడుతూ కారం కారంగా పుల్లగా అదిరిపోయే నోరూరుంచే ఆవకాయను వేసుకుని కొద్దిగా నెయ్యి వేసుకుని తింటూ ఉంటే అమృతంలా ఉంటుందండి. ఖచ్చితంగా ఈ మామిడికాయ నిల్వ పచ్చడిని ఆవకాయను తప్పకుండా ట్రై చేసి చూడండి. మీకు ఈ రెసిపీ కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. మీలో ఎంతమందికి మామిడికాయ నిల్వ పచ్చడి ఆవకాయ నిల్వ పచ్చడి అంటే ఇష్టమో లైక్ మరియు కామెంట్ చేసి చెప్పండి.